వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన యువ వైద్యుడు సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు విషాదంతో ముగిసింది. సుమంత్ రెడ్డి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 20న సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. 8 రోజుల పాటు మృత్యుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. ప్రియుడితో సుమంత్ పై భార్య మరియా దాడి చేయించినట్లు తెలుస్తోంది. సుమంత్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇవాళ కాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 2 రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ శామ్యూల్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫిబ్రవరి 20న వరంగల్లోని బట్టుపల్లి బైపాస్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. నిందితులు శామ్యూల్, రాజ్ కుమార్లు మరో వ్యక్తి సుమంత్ రెడ్డిపై రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి భార్య ఫ్లోరా మరియా ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ శోభా. 8 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఈ రోజు తెల్లవారుజామున ప్రాణాలు విడిచిన డాక్టర్ సుమంత్ రెడ్డి గత నెల 20వ తారీఖు నాడు వరంగల్ నగరంలోని పట్టుపల్లి ప్రాంతంలో అతను వస్తున్న క్రమంలో అతను ఏదైతే హాస్పిటల్ విధులు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సందర్భంలో బట్టుపల్లి ప్రాంతంలో అతని భార్య ఫ్లోరా మరియు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ మరియు జిమ్ ట్రైనర్ శామ్యూల్ వీళ్ళు ముగ్గురు కలిసి అతనిపై దాడి చేయడం జరిగింది. దాడి చేయడంతో పాటు అతని కారును కొంత దూరం వరకు వెంబడించుకుంటూ రావడంతో పాటు అతనికి అనుమానంతో కొద్దిగా స్పీడ్ పెంచడంతో పాటు అతని కారు పైన వెనక వస్తున్న శామ్యూల్, రాజు ఇద్దరు వెనక నుండి రాళ్లతో విసిరేయడంతో పాటు అతను ఒకసారి కారు ఆపడం, సుమంత్ రెడ్డి కారు ఆపి ఏంటి ఇప్పుడు నా కారును ఎందుకు దాడి చేస్తున్న సందర్భంలో అతని తలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు అతను అక్కడికక్కడే అక్కడికక్కడే కింద కుప్పకూలిపోవడం జరిగింది. అప్పటికే అతని బ్రెయిన్ కూడా డెడ్ అయిందని చెప్పి స్థానికంగా హాస్పిటల్ తీసుకుపోవడంతో చెప్పారు. అతని వరంగల్ ఎంఎం హాస్పిటల్ నుంచి చికిత్స పొందుతూ ఆ నుంచి యశోద హాస్పిటల్ మెరుగైన వైద్యం గురించి తీసుకెళ్లగా అక్కడ వారు మొత్తం బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పడంతో పాటు ఎంజిఎం హాస్పిటల్ మళ్ళీ తరలించారు. ఎంజిఎం హాస్పిటల్లో గత 8 రోజుల నుంచి ప్రాణాలతో పోరాడుతూ ఈ రోజు అతను విశ్వాస ఇచ్చారు. దీనికి సంబంధించి వివాహ సంబంధమే అని చెప్పేసి వారి యొక్క భార్య జిమ్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో శామ్యూల్ గత కొద్ది రోజుల క్రితం ఇతనికి 2019లో వివాహం ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత 2001 నుంచి ఈమె జిమ్ కు పాటు అక్కడ జిమ్ ట్రైనర్ గా ఉన్న శామ్యూల్ ఫ్లోరాకు పరిచయం కావడంతో పాటు ఫ్లోరా శామ్యూల్ ఇద్దరు కలిసి ఒకరిపై ఒకరు ఇష్టంతో పాటు తన అడ్డు వస్తున్నాడని చెప్పేసి ఇతని అడ్డు తొలగించుకోవడానికి ఈ యొక్క హత్య ప్లాన్ చేయడం జరిగింది. వీరిని గత 2 రోజుల క్రితం వరంగల్ పోలీసులు వీరిని ఛేదించి వీరిని అరెస్ట్ చేసి వీరిని జైలు కూడా పంపించడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున సుమంత్ రెడ్డి మృతి చెందడం జరిగింది. వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మునిగి తేలుతున్నారు. ఈ రోజు అతని అంత్యక్రియలు కాజీపేటలో నిర్వహిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. శోభ. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.